వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. తీరిపల్లి విమల్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. 3 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాక్ లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని ఆరోపించారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను ఫోన్లో బుక్ చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు. తామే ఇంటికి వచ్చి సిలిండర్లు ఇస్తామని చెప్తున్నారు. ఎవరు ఏజెన్సీ వద్దకు రావద్దని కోరుతున్నారు. భక్తులతో కిటకిటలాడే తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కు అవస్థలు తప్పట్లేదు. చిన్న రెస్టారెంట్స్ నుంచి పెద్ద హోటల్స్ వరకు ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువగా జరుగుతుందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో మెనూలో ఐటమ్స్ తగ్గించేస్తున్నారు. కస్టమర్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఇప్పటికే కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం తిరుపతి పైన తీవ్రంగా పడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి సిలిండర్లు అంటే కమర్షియల్ సిలిండర్లు కొరత వచ్చిన నేపథ్యంలో హోటల్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న హోటల్స్ ఇవన్నీ కూడా చాలా రకాలుగా యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కార్మికులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే తిరుపతి పుణ్యక్షేత్రం ఇక్కడ కూడా కొన్ని హోటల్స్ ఇప్పటికే కూడా మూతపడే పరిస్థితికి చేరుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని హోటల్స్ మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. తిరుపతి సమీపంలో ఉన్నటువంటి తిరుచానూరు సమీపంలో ఉన్నటువంటి ఒక స్టార్ హోటల్లో ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి కొరత ఉంది. దయచేసి ఇక్కడికి వస్తున్నటువంటి కస్టమర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త సమయం పాటించి కేవలం మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా కేవలం పరిమిత సంఖ్యలోనే ఫుడ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకరించాలంటూ కూడా వాళ్ళు ఒక నోటీస్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి ఎందుకంటే తిరుపతి అంటేనగానే లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, వ్యాపారాల నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో హోటల్స్ నిర్వహణ అనేది చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి చూస్తే ఈ స్టార్ హోటల్లో చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు ఇక్కడికి వచ్చి టైంకి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ సమయాల్లో ఇక్కడ వచ్చి కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అది టిఫిన్ సెక్షన్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, అదేవిధంగానే సాయంత్రం. ఇలాంటి సందర్భంలో తిరుచానూరు అమ్మవారి సమీపంలోనే చాలా రకాల ఈ రకమైనటువంటి స్టార్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ నిర్వహణ అంటే ఈ యజమానులకు సంబంధించి ఈ నిర్వహణ చేయాలంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రోజుకి 10 నుంచి 15 సిలిండర్లు ఒక్కొక్క స్టార్ హోటల్లో ఇలాంటి ప్రాంతాల్లో అవసరం ఉంటే కేవలం 2-3 సిలిండర్లు మాత్రమే సరఫరా జరుగుతుంది అనేది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ క్రైసిస్ అంతా కూడా కేవలం ఉద్దేశపూర్వకంగానే గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. స్టాక్ ఉన్నప్పటికీ కూడా స్టాక్ లేదని కృత్రిమ స్టాక్ను ఉపయోగించి ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారంటే ఆరోపణలు మాత్రం కూడా బలంగా వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కూడా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా దీనిపైన అంటే ఇప్పటికే కూడా దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో కావచ్చు, అదేవిధంగా ఓనర్స్తో కూడా ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ కూడా ఇప్పటికే కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా అంటే హోటల్స్కి కానీ అదేవిధంగానే చిన్న అంటే రోడ్ల సైడ్లో పెట్టుకునేటటువంటి చిన్న అంటే బండి కుట్లకు కావచ్చు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు సరఫరా చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ పైన 115 రూపాయల వరకు కూడా గ్యాస్ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో దీన్ని ఇంకా కూడా పెంచి అంటే పెద్ద ఎత్తున గ్యాస్ ఏజెన్సీలు దాదాపుగా 2100 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని దాదాపుగా 3000 రూపాయల వరకు కూడా వివిధ రకాలుగా పెంచుకుంటూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. తిరుపతి లాంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే ఇప్పటికే ఇలాంటి స్టార్ హోటల్స్ కూడా ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు. అంటే కిచెన్లోనే ప్రత్యేకంగా అంటే ఈ గ్యాస్ అనేది కొరత ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అంటే కట్టెల పొయ్యిలతో కూడా ఈ రకంగా అంటే పొయ్యిలు ఏర్పాటు చేసుకునే రకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కట్టెల పొయ్యిలకు సంబంధించి కూడా ఇప్పుడు దొరకడం అనేది చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటుంది. సో ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్రైసిస్ అంటే ఈ పరిస్థితులు త్వరగా కంప్లీట్ చేసి మాకు విరివిగా ఈ కమర్షియల్ సిలిండర్ని పెంచాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద తిరుపతిలో మాత్రం చాలా రోజుల నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ గ్యాస్కి సంబంధించి మాత్రం కమర్షియల్ గ్యాస్కి సంబంధించి మాత్రం
ఇబ్బందులు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా తిరుపతిలో 3,000కు పైగా కూడా అంటే చిన్న హోటల్స్ నుంచి స్టార్ హోటల్స్ వరకు ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉంటారు, వివిధ రూపాల్లో వ్యాపారాలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా అధికార యంత్రాంగాన్ని ఈ హోటల్కి సంబంధించిన యాజమాన్యాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తం మీద చూద్దాం ఈ ఇబ్బందుల్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో, మరి అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. వీడియో జర్నలిస్ట్ రాజేష్ కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి.